కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసి ఉన్నాము. మేము మా బావగారు ఇంకా అన్యోన్యంగా ఉన్నాము. మా పిల్లలు ఏమి చెప్పినా అది సక్రమంగా పనులు చేస్తున్నారు. మా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎలాంటి గొడవలు లేవు. ఒకవేళ చిన్న చిన్న గొడవలు వచ్చినా అవి సాయంత్రం తొలగించుకొని ఉంటారు. తోట పని చేసే వాళ్ళకి తోట పని, గొర్రెలు కాపులు గొర్రెల పని, ఎనుములు పోయేవాళ్ళు ఎనుములు పని ఒప్పించి ఇంట్లో వంట కానీ ఏమైనా చేయాలంటే వాళ్ళ దగ్గర వాళ్ళ సక్రమంగా చేస్తున్నారు. నేను ఉమ్మడి కుటుంబంగా ఇంతవరకు 6 తరాల నుండి మా తాత మా నాయన నా అన్నదమ్ములు నా బామ్మడులు అంటే కలిసి 6 తరాలు తీసుకొచ్చినాము. మేము మాకు ఒకప్పుడు చాలా కష్టపడుతుందిగా ఉన్నవాళ్ళు. అప్పుడు ఇంట్లో వాళ్ళు పిల్లలు లేదు, మేమే కష్టపడాలా, మేమే మా పిల్లలు పంచాలా, మా పెద్దోళ్ళు మేమే సాగాల. అట్లా బయట పడి నేను చదువు నాకు అప్పుడు కుటుంబం భారం పడి నాకు చదువు లేకపోయింది సార్. ఏదో 8 క్లాస్ 9 క్లాస్ చదివి ఇచ్చిపెట్టి మా కుటుంబ భారంలో పడిపోయాను నేను. ఇక ఆ రోజు నేను ఆ కుటుంబంలో రాకపోతే ఇప్పుడు నా కుటుంబం ఎక్కడ పోతుందో ఏమో సార్ అర్థం కాకుండా అయిపోతుండే. దేవుడు అన్యోన్యంగా మాకు సాకేదానికి నాకు దేవుడు అనుగ్రహించారు సార్. ఇంకా మేము కష్టపడి మేము ఎక్కడైతే ఎవరికి ఏమీ ఎటువంటి మా దగ్గరికి వస్తే ఇక మంచిగా చేసి పంపిస్తాం సార్. ఇక ఏ ఊర్లైనా వచ్చినా కూడా ఆదుకుంటాం మేము. ఇక మా నుంచి ఏమైనా సౌకర్యంగా కావాలన్నా మేము సాయం చేస్తాం సార్. ఈ ఊర్లో కొంతమంది కూడా పిల్లలు చెప్తున్నారు, నేను అయ్యా ఇక్కడ ఉండండి అయ్యా, జీవించండి అయ్యా, దేవుడు మీకు అంతే అనుభవం చేస్తాడు. మీరు ఇట్లా ఉండకుండా ఏం చేసుకుంటారు, ఏం చేసుకోగలుగుతున్నారు అదే ఇది. మా మేము ఎట్లా బతుకుతామో చూడండి ఒకసారి, చూసి నేర్చుకుంటాం. ఉండదు ఇంకా అభివృద్ధి అవుతుంది. దేవుడు బాధ చేసి అన్ని సుఖంగా జరుగుతాయి. ఇష్టం నాకు ఒకప్పుడు ఏం తిండికి అన్నం ఉపవాసం ఉంటాను నేను. మా తాతకాలంలో మా తాత చనిపోయినాడు, మా ఇంట్లో పిండకులు లేదు సార్. మా ఇంట్లో పిండకులు లేదు అన్న. అది ఆ పొద్దున మా తాత చనిపోయింటే పిండకులు పిల్లలు తీసుకొచ్చి అన్నం చేసి ఆయన సారి తీసుకున్నాం సార్ మేము. అక్కడ నుండి నేను వాళ్ళ అభివృద్ధి చెందాలా. ఇంకా మా తాత తరాలంటే వాళ్ళు ఎంతో జీవించి లాస్ట్ ఏమనకుండా అయినారు. మనం అట్లా కాకూడదు. నా కుటుంబం నా బాబు అనుకున్నా, నా కొడుకు అనుకున్నా, నా తమ్ముడు అనుకున్నా కష్టపడి ఇంతవరకు నేను సాగించుకొచ్చినాను సార్. నేను అట్లా కాకపోతే నా కుటుంబం లేదు ఈరోజు. నేను చాలా కష్టపడినాను. మా పిల్లలకి ఏం చెప్పుకున్నాను, మా పిల్లలు కూడా అట్లా నా అడుగులోనే నడిచాను సార్. నేను 14 మంది కోడళ్ళు, 6 అత్తలు ఉన్నారు. 20 మంది దాకా ఇంట్లో ఆడళ్ళు ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నాము. మాకు ఏం కావాలన్నా వాళ్ళ పెద్దలే చూసుకుంటారు. మాకు ఇంట్లో ఏమి సమస్యలున్నా ఎగురుదిగుడులున్నా వాళ్ళే పెద్దలే చూసుకుంటారు. అత్తమామలు కాకుండా అమ్మ నాన్నలుగా చూసుకుంటున్నారు. మేము తోబుట్టులుగా ఉన్నాం, తోటి కోడళ్ళుగా లేము. తోటి కోడళ్ళుగా వచ్చినా కూడా ఒక ఇంట్లోనే ఉండరు. వాళ్ళు ఎప్పుడు వేరే పోదామనేటట్లు ఉంటుంది. మాకైతే ఆ సమస్య అసలు లేదు. మాకు వేరే పోవాలనే ఇదే అయితే లేదు. మాకు కలిసి ఉండాలనే ఒక ఉద్దేశమే ఉండేది. మాకు జీవనాధారం అంతా ఇట్లనే కొనసాగిపోవాలని మేము కోరుకుంటున్నాము. మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా పిల్లలకైనా మాకైనా ఏమీ ఇబ్బంది అయితే లేదు. అందరూ బాగానే చూసుకుంటారు. మాకేం కావాలన్నా, ఇంట్లోకి ఏం కావాలన్నా
కాయగూరలు కానీ ఏంటివి కానీ మేము బయటకు అయితే పోము. మా పెద్దోళ్ళే తెచ్చేస్తారు, వాళ్ళే అన్నీ చూసుకుంటారు. మాకైతే కనీసం అయితే బయట రేట్లు ఎంతున్నా కూడా మాకు సమస్య లేదు. బయట అది కేజీ 400 పడుతుంది అంటే కూడా తీసుకురావాల్సిందే. ఇంట్లోకి అయితే 400 అయినా కూడా మా అత్త చెప్పినా కూడా తక్కువ వేయండి చూసేయండి అంటే కూడా మా మామ అయితే ఎప్పుడు ఊరికే తిట్టొద్దు పిల్లల్ని ఏని చేయని అనే చెప్తుంటారు. మెయిన్ వచ్చేసి అత్త తిడితే కూడా మామ తిట్టనివ్వరు, అత్తమ్మనే తిడుతుంటారు. అది ఇంపార్టెన్స్.